సో గైస్ ఈ వీడియోలో వచ్చేసి దేవరా సినిమా నుంచి ఉన్న కొత్త అప్డేట్లు ఏంటి అంటే ఏ ఏరియాస్ లో సినిమా ఎంతైసి ప్రీ రిలీజ్ బిజినెసెస్ జరుపుకుంది, సినిమా హిట్ అవ్వాలంటే ఎంతవరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది, ఎంతవరకు షేర్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది అన్న ప్రతి విషయం కూడా ఈ వీడియోలో డీటెయిలింగ్ గా మాట్లాడుకుందాం. మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ సినిమా వచ్చేసి 27th మార్నింగ్ 1 AM షోస్ హైదరాబాద్ లో ఒక 15 థియేటర్స్ లో వేయబోతున్నారు. ఆఫ్టర్ చాలా ఏరియాస్ లో 4 AM షోస్ కూడా ఉంటాయి. ఒకవేళ ఈ రెండు షోస్ లో కూడా హిట్ టాక్ వచ్చింది అనుకోండి, ఇంకా దేవరాని ఆపేవాడే ఎవరు లేడు. ఇప్పుడు ఈ సినిమా అన్నది ఏ ఏరియాస్ లో ఎంతేసి ప్రీ రిలీజ్ బిజినెసెస్ జరుపుకుంది అని ఒక లుక్ వేద్దాం. నైజాంలో 40 కోట్లు, సీడెడ్ ఏరియాలో 22 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 8 కోట్లు, వెస్ట్ గోదావరిలో 6 కోట్లు, గుంటూరులో 8.5 కోట్లు, నెల్లూరులో 4 కోట్లు, కర్ణాటకలో 5 కోట్లు, కృష్ణా జిల్లాలో 7 కోట్లు, తమిళ్లో 6 కోట్లు, హిందీలో 15 కోట్లు, ఓవర్సీస్ లో 26 కోట్ల వరకు బిజినెసెస్ జరుపుకుంది. అంటే ఓన్లీ మన ఏపీ అండ్ తెలంగాణ కలిపి 120 కోట్లకు పైగానే బిజినెస్ చేసుకుంది. అంటే సినిమా అన్నది హిట్ అవ్వాలంటే మన ఏపీ అండ్ తెలంగాణలో లాంగ్ రన్ లో వచ్చేసి 120 కోట్లకు పైగానే షేర్స్ ని రాబట్టాలి. గుర్తుపెట్టుకోండి, ఇది గ్రాస్ కాదు, షేర్స్ మాత్రమే. అండ్ ఓవరాల్ వరల్డ్ వైడ్ గా అంటే అమెరికాలో, మన ఇండియాలోన, ఇంకా జపాన్ లోన మొత్తం కలిపేసి 180 కోట్లకు పైగానే బిజినెస్ ని చేసుకుంది. అంటే సినిమా అన్నది ఈజీగా లాంగ్ రన్ లో 200 కోట్లకు పైగానే వరల్డ్ వైడ్ గా టోటల్ షేర్స్ రాబట్టాలి. షేర్స్ ఓవరాల్ గా దాదాపు 200 కోట్లకు పైగానే రాబట్టాలంటే సినిమా హిట్ అవ్వాలంటే 350 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టాలి. ఒకవేళ స్క్రీన్ ప్రెజెంట్ బాగుండి సినిమా గట్టి హిట్ టాక్ వచ్చింది అనుకోండి, ఈజీగా 500 కోట్లకు పైగానే కలెక్ట్ చేసేస్తుంది, నాది గ్యారంటీ. చాలా మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ 500 కోట్లు కాదు 1000 కోట్లు కొట్టి చూపిస్తాం ఈ సినిమాతో అని ఛాలెంజ్ కి వస్తున్నారు. 1000 కోట్లు అంటే మామూలు విషయం కాదు మామ. ఎందుకంటే ప్రెజెంట్ దేవరాకి అంత క్రేజ్ లేదు. మన టీఎస్ అండ్ ఏపీలో అయితే ఓకే, అండ్ అనదర్ కొన్ని స్టేట్స్ లో కూడా 2 సాంగ్స్ హిట్ అయ్యాయి కాబట్టి కొంచెం బజ్ ఉంది, కాదనడం. బట్ మరీ 1000 కోట్లు కొట్టే సత్తా ఉందా అంటే కాదు చెప్తా. మాక్సిమం పాసిబుల్ వచ్చేసి 500 కోట్లు, అది కూడా బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే. సినిమాలో కొట్టాల శివ గారు మంచి క్యాష్ ని పెట్టారు. అండ్ అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ అంటే త్రిబుల్ ఆర్ తర్వాత తన మార్కెటింగ్ అన్నది గ్లోబల్ స్టార్ రేంజ్ లో పెరిగిపోయింది కాబట్టి ఈజీగా సినిమాకి లాంగ్ రన్ లో 300 కోట్లు వచ్చేసి హిట్ వరకు అయితే వెళ్ళిపోతుంది, నాది గ్యారంటీ. లిమ్స్ లో చూపించినట్టు విఎఫ్ఎక్స్ అన్నది సినిమా అంతటా కూడా అంతే న్యాచురల్ గా అండ్ అంతే హై క్వాలిటీని మెయింటైన్ చేసి అండ్ మూవీలో కనీసం కంటెంట్ ఉన్నా చాలు యాంటీ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తూ సినిమా అన్నది 500 నుంచి 700 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టి 500 కోట్ల బొమ్మగా నిలిచిపోతుంది. సినిమా మీద ఎంత నెగిటివ్ ట్రోల్స్ వచ్చినా అండ్ మూవీ ఎలా ఉన్నా ఏమైనా సరే నేను మాత్రం 27th ఫస్ట్ షో మా ఊర్లో థియేటర్ కి వెళ్ళి చూడబోతున్నా. మరి నాతో పాటు ఎంతమంది చూడబోతున్నారు అన్నది కామెంట్ లో తోసేసి అండ్ వన్స్ మన ఛానల్ విజిట్ చేసి ఛానల్లో కంటెంట్ కొనుగా చూడండి. నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. సైనింగ్ ఆఫ్, మూవీ లవర్ మహి.